तं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ श्रीकृष्ण परमात्मने नमः। अथ श्रीमद्भगवद्गीता अथ द्वितीयोऽध्यायः సాంఖ్యయోగః 51 నుంచి 57 వరకు కదా. ద్వితీయోధ్యాయ రెండవ అధ్యాయంలో 51 పేజ్ నంబర్ 66 50 నుంచి చేద్దాంలేండి. 50 నుంచి 57 వరకు 66 కదా, సారీ పేజ్ నంబర్ 66 ముందుకు వచ్చేనన్న. గ్యాప్లు ఇడవద్దండి, తర్వాత వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎలా వచ్చిన వాళ్ళు అలా కూర్చోండి. 66 పేజీ నంబర్ 50వ శ్లోకం నుండి 57 వరకు చక్కగా చిన్ముద్ర ధరించి స్పష్టంగా మనం యజ్ఞము, యాగము, పూజ, తపస్సు ఎంత నిష్ఠతో చేస్తామో ఇప్పుడు అదే చేస్తున్నాం. శ్రీ భగవానువాచ బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం కర్మజం బుద్ధియుక్తాని ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చన్త్యనామయం యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి. గట్టిగా శ్రోతవ్యస్య శ్రుతస్య చ శ్రుతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా వచలా బుద్ధిః సమాధౌ న విద్యసి. స్థితప్రజ్ఞస్య తా భాషా సమాధిస్తస్య కేశవ స్థితధిః కిం ప్రభాషేత కిమాసీతౌ వ్రజేత కిం. శ్రీ భగవానువాచ యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితః ప్రజ్ఞస్తదోచ్యతే. దూరే ద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగ భయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. యః సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. కాలేదు కదా ఇంతవరకు. 57 వరకు ఇంట్లో ప్రాక్టీస్ చేశారా? సైలెన్స్.
శ్రీకృష్ణ పరమాత్ముడు చూస్తున్నాడు ఎవరెవరు చేస్తున్నారో లేదో. చేస్తేనే వస్తుందమ్మా, లేకపోతే రాదు. 58 అభ్యాసం. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః పూర్తి కంఠంతో పాడుతున్నారా? సగం సగం పాడితే మీకే నష్టం. ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా సో ఇవన్నీ ఎవరికి చెప్తున్నారు ఈ మాటలు? శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి బోధిస్తున్నాడు. ఈ శ్లోకాల యొక్క విశేషత ఏమిటి? ప్రత్యేకంగా ఏమంటారు ఈ శ్లోకాల్ని? స్థిత ప్రజ్ఞ లక్షణములు అనండి. చెప్పుకున్నాం కదా, నిన్న అర్జునుడు అడిగాడు, ఎవరు స్థితప్రజ్ఞ అంటే ఎలా ఉంటాడు, ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా గుర్తించాలి అంటే ఇవన్నీ లక్షణాలు, స్థితప్రజ్ఞ లక్షణములు. చాలా 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 ముఖ్యమైన శ్లోకాలు ఇవి, గుర్తుపెట్టుకోండి, కంఠస్థం చేయండి. సో ఆ అన్ని ఆ లక్షణాలు చెప్తూ అందులో ఇదొక భాగం. ఏమిటట తాత్పర్యం చూడండి. తాబేలు తన అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకొన్నట్లుగా ఇంద్రియములను ఇంద్రియార్థముల విషయాదుల నుండి అన్ని విధముల ఉపసంహరించుకొనిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉన్నట్లు భావింపవలెను. అర్థమైందా? సో ఈ అనేక లక్షణాలు చెప్తూ వచ్చారు కదా, గుర్తున్నాయా? ఇవి కంఠస్థం చేయండి, చదువుకోండి ఇంట్లో. మన సాధనకు ఎంతో ఉపయోగపడుతుంది. సో 55 నుంచి ప్రారంభమైంది కదా, 54లో ప్రశ్నించాడు అర్జునుడు, స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు ఏమి. సో 55లో ఏమన్నాడు? అన్ని కోరికలను సంపూర్ణంగా త్యజించినవాడు, మనస్సులో ఏమాత్రము అలజడి కోరిక చంచలత్వం లేనివాడు, తనతో తానే ఆనందముగా ఉండువాడు స్థితప్రజ్ఞుడు. రెండవది ఏమన్నాడు 56లో? దుఃఖం వస్తే దిగులు చెందడు, సుఖం వస్తే పొంగిపోడు, రాగము భయము క్రోధము వదిలిపెట్టినవాడు. తర్వాత ఏమన్నాడు 57లో ఏమన్నాడు? మమత ఆసక్తులు లేనివాడు, అనుకూల పరిస్థితుల్లో హర్షము అంటే తీవ్రమంగా సంతోషించడం, లేక ప్రతికూలం వస్తే ద్వేషము, ఇవన్నీ ద్వంద్వములు వికారములకు అతీతమైనవాడు అంటూ ఇక్కడ అద్భుతమైన లక్షణం. తాబేలును ఉదాహరణగా చెప్తున్నాడు. తాబేలు తన అంగములను అన్ని వైపుల నుండి ఎప్పుడైతే దానికి ప్రమాదం ఉందని తెలుసుకుంటుందో, దాని పెద్ద పై చిప్ప ఉంటుంది, పెద్ద తాబేలు యొక్క ఏమంటారు దాన్ని, కవచం, పెద్ద దట్టమైన కవచం, ఇనుములాగా ఉంటుంది అది. దాంట్లోకి అన్ని కాళ్ళు చేతుల్ని ముఖాన్ని కూడా ముడుచుకుంటుంది లోపలికి, కేవలం ఆ తొడుగు మాత్రమే ఉంటుంది. ఎందుకు? దానికి ప్రమాదం తెలుస్తుంది, ఇక్కడ ప్రాణానికి ప్రమాదం అని. ఆ విధంగా ఇంద్రియాలన్నిటినీ, కళ్ళు ముక్కు చెవి ఇంద్రియాలు ఉన్నాయి కదా, పంచేంద్రియాలు, వాటి విషయాల నుండి లోనికి మళ్ళించుకుంటాడు ఎవరు? స్థిత ప్రజ్ఞుడు, యోగి. సంసారం మధ్యలో ఉంటూ కూడా సాంసారికత లేనివాడు, చెప్పుకున్నాం కదా. ఆ విధంగా ఇంద్రియాల సంపూర్ణమైన నిగ్రహం, ఇంద్రియాలపై జయం అంటాం కదా, ఇంద్రియ జయము అన్ని విధముల ఉపసంహరించు. కళ్ళు
కళ్ళెదురుగా కనిపిస్తున్నా ఆయన మనసు అక్కడ లేదు కాబట్టి అంతర్ముఖమై ఉంటాడు. చెవుల్లో డిస్టర్బింగ్ సౌండ్స్ ఎన్నో వస్తుంటాయి, ఆయన ఆత్మలో లీనమై ఉంటాడు కాబట్టి వాటిపై దృష్టి ఉండదు. మిగతా కూడా అంతే. నోరూరుంచే ఎన్నో రుచులు మీరు పెట్టవచ్చు, ఆయనకేమీ చంచలత్వం కలగదు. ఇవన్నీ ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి కదా. శుకదేవునికి చెప్తారు, శుకదేవుణ్ణి వ్యాసుడు శుకదేవుణ్ణి జనక మహారాజు దగ్గరికి పంపించారట బ్రహ్మజ్ఞానం నేర్చుకోమని. జనక మహారాజు తక్కువ పనులు ఉంటాయా? జనక మహారాజును ఏమంటారు ఉదాహరణగా ఇస్తారు. గృహస్థులు ఎలా ఉండాలట? జనక మహారాజులా ఉండాలి. అన్ని పనులు, రాజు కంటే బిజీ ఎవరు ఉంటారు సార్? సో మహారాజులాగా అన్ని పనులు కర్తవ్యాలు అవసరమైనప్పుడు యుద్ధం కూడా చేస్తూనే తన మనస్సును ఎప్పుడు బ్రహ్మములో భగవంతుల్లో లీనం చేసుకున్నాడు. కాబట్టి జనకునికి ఇంకొక పేరేమిటి? ఎవరైనా చెప్తారా? చాక్లెట్ ఇస్తాం. విదేహుడు, విదేహరాజు అంటారు. విదేహరాజు అనండి. అందుకే సీతమ్మకి ఇంకొక పేరేమిటి? చాక్లెట్ ఇస్తాం తర్వాత. ఇంత మంచి పేరు, విదేహరాజు కుమార్తె వైదేహి. సంస్కృతం కంటే మించిన భాష లేదండి. విదేహ, దేహములో ఉంటూ కూడా దేహానికి అతీతంగా ఉండదు. విదేహ, దేహంలోనే ఉంటున్నాడు, అవునా కదా? దేహం వదిలిపెట్టలేదు కదా. కానీ అన్నీ చక్రవర్తి రాజు చేసే పని, తల మునుకలయ్యే పనులన్నీ ఉంటాయి. రాజుకుండే పనులు ఉంటాయా? ఉండవా? లేదా? ఉంటాయి కదా. అయినా దేహముతో సంబంధము లేనట్టుగా ఉంటాడు. అంటనట్లు, చేసి చేయనట్లు, చూసి. అందుకే విదేహరాజు కుమార్తె ఎవరు? వైదేహి, సీతమ్మ తల్లి. విదేహరాజు దశరథుని కొడుకు దాశరథి. సంస్కృతం కదా, అద్భుతం. సో ఆ విధంగా పంపించినాడంట, పోయి నేర్చుకోపా అని. సో జనక మహారాజు బ్రహ్మజ్ఞాని. సో ఈ యంగ్ కుర్రవాడు వస్తున్నాడు, శుక మహర్షి. శుకుడు యంగ్ అండ్ వెరీ సౌందర్యవంతుడు, ఇంకేం తక్కువ ఆయనకి. తేజస్సు, బ్రహ్మచర్య తేజస్సు వెలుగొందుతుంది. పరీక్ష చేయాలి కదా, బ్రహ్మజ్ఞానం నేర్పడానికి పంపించారు నాన్నగారు. అవునా, సరేనప్పా, ఒక చిన్న పని చెయ్యి. ఏం పని చేయాలా? ఒక ఏమిటి ఫుల్ మంచి పాత్ర, స్వర్ణ పాత్ర, రాజులకి ఏం తక్కువ, స్వర్ణ పాత్ర ఇచ్చి దాంట్లో నిండుగా ఏమంటారు తేనె అనండి, లేదా మధువో, లేదా జలమో, పండ్ల రసమో, ఏదో ఒకటి నిండుగా నింపాలనుకుందాం. పాలతో నిండుగా నింపినారు. దాన్ని తీసుకోపా, చేతిలో పెట్టుకో. చుట్టూ సభ ఉంటుంది కదా, మహారాజులు పెద్ద సభ. అందులో రాజులు, మహారాజులు, సామంతులు, మంత్రులు, మధ్యలో నర్తకీమణులు, అత్యంత సౌందర్యవతులైన నర్తకీమణులు డ్యాన్స్ చేస్తుంటారు. వాళ్ళది ఇది కదా వృత్తి, ఏమంటారు? రాజనర్తకి అంటాం. సో వాళ్ళంతా నృత్యం ఆడుతూ ఉన్నారు. నువ్వేం చేయద్దప్ప, వాళ్ళ పైన వాళ్ళు చేసుకుంటుంటారు. నువ్వు రౌండ్ పోయిరా, మొత్తం రౌండ్ అంటాం కదా. రాజ ప్రాసాదం, రాజసభలో, నిండు సభలో నర్తకులు నృత్యం చేస్తూ ఉంటారు. నువ్వు దీన్ని ఒక్క చుక్క కూడా కిందికి పడకూడదు. పాలు ఎలా ఉంది? నిండుకుండ, అట్లే ఒక చుక్క కూడా తక్కువ లేదు, అట్లుంది, పోయిరా అంటాడు. సో పరీక్షించండి, ఊహించుకోండి మనం ఆ స్థితిలో ఉంటే. సో డ్యాన్స్ నడుస్తూ ఉంది. డీజేయా? ఈ రోజుల్లో డ్రమ్ములు మోగుతున్నాయి, డీజే మోగుతూ ఉంది, డ్యాన్సులు నడుస్తూ ఉన్నాయి. ఎలా ఉంటుంది మనస్సు? కానీ శుకుడెవరు? అవతార పురుషుడు, వ్యాసుని కుమారుడు. శుక మహర్షి పవిత్రతకు మారు పేరు. బ్రహ్మచర్యం, అఖండ బ్రహ్మచర్యం, బాలబ్రహ్మచారి. ఏ మాత్రం చలించకుండా తన దృష్టి అంతా ఎక్కడుంది? చేతిలో ఉండే ఆ కప్పు పైనే, ఒక చుక్క కూడా కాకుండా తను బ్రహ్మస్థితిలో తానంత తానే మెల్లగా వెళ్ళి ఎలా వెళ్ళాడో అలాగే వచ్చాడు. డ్యాన్సులు నడుస్తున్నాయి, టెంప్టేషన్స్ అంటాం కదా, ప్రలోభాలు, సుందరీమణులు, అన్నిట్లో కూడా కూర్మోంగానీవ సర్వశః ఉంది కదా. తాను ఇంద్రియాలను ఇంద్రియ విషయాలపై కేంద్రీకరించలేదు. కళ్ళు చూస్తుండొచ్చు, మనసు పెడితే కదా యాక్షన్ జరిగేది. కానీ కొంతమంది చెప్తారు, ఏ లోకంలో ఉన్నవరా అంటాం కదా.
కళ్ళు ఇట్లుంటే ఎక్కడో తిరుగుతుంటుంది మనస్సు కదా. కాబట్టి అలాంటి స్థితిలో ఉన్నాడు ఆయన, బ్రహ్మస్థితిలో ఉండి తిరిగి వస్తే అప్పుడు జనకుడు ఏమంటాడంట, నువ్వు బ్రహ్మజ్ఞానము పొందుటకు అర్హుడవి, నిన్ను శిష్యునిగా స్వీకరిస్తున్నాను. అప్పుడు జ్ఞానబోధ చెప్పడం ఏమిటంటే ఇది వాళ్ళ లక్షణం. ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య, ఇంద్రియాలు తెలుసు కదా మీకు, పంచేంద్రియాలు పంచ విషయాలలో ఎప్పుడూ లీనమై ఉంటాయి. వాటికి అతీతంగా తనలో తాను దానిని ఉపసంహరించుకొనిన అంటే వాపస్ తీసుకోవడం. అద్భుతమైన దృశ్యాలు ఎదురుగా ఉన్నా చూడడు, చాలా ఉత్తేజపరిచే నోరూరించే రుచులున్నా కోరుకోడు. అట్లాగే స్పర్శ, ఇవన్నీ కూడా అతడు అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. శుక్రవారం అమ్మని తలుచుకుంటే మంచిది కదా. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అమ్మా, నీవు ఎవరైతే అంతర్ముఖులై మనస్సును ఇంద్రియాలను లోనికి మళ్లించి నీ పాదపద్మాలను ధ్యానిస్తూ ఉంటారో వారికి అంతర్ముఖ సమారాధ్య ఆరాధింపబడతావు. బహిర్ముఖ సుదుర్లభ, ఎవరైతే ఎప్పుడు బయట 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 ఇంద్రియ విషయాల్లో తినడము తిరగడము ఎంజాయ్ చేయడము వీటిలో లీనమై ఉంటారో వాళ్ళకి సుదుర్లభ. దుర్లభ అనొచ్చు కదా, సుదుర్లభ ఎప్పటికీ దొరకవు. ఇంకా బాగా అటువంటి లక్షణము ఈ యోగులకు ఉంటుంది. ఏమిటి? అంతర్ముఖం. తాబేలును ఉదాహరణగా, అందుకే తాబేలు దేవాలయాల్లో ఆశ్రమాల్లో చూసే ఉంటారు. ఎందుకు పెట్టారు? ఇంద్రియ నిగ్రహానికి సంకేతం. ఇంద్రియ నిగ్రహం లేనివాడు సన్యాసి అవుతాడా? యోగి అవుతాడా? ఎప్పటికీ కాడు. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. 59 అభ్యాసం. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఏమంటే ఒకటి కంటే ఒకటి మించింది, ఒకటి అంతం కదా, ఇంతకంటే మించింది ఇంకా అద్భుతమైన శ్లోకాలు ఇవి. ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాని నుండి ఇంద్రియార్థములు మాత్రము వైదొలగును, కానీ వాటిపై ఆసక్తి మిగిలియుండును. స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన వాని నుండి ఆ ఆసక్తి కూడా తొలగిపోవును. ఇంగ్లీష్లో జమ్స్ అంటాము. జమ్స్ వజ్రాల వంటి మాటలు.
పూస గుచ్చినట్లు, అరటిపండు ఒలిచినట్లు ఇంతగా కృష్ణుని యొక్క ప్రేమ చూడండి, ఎంత ప్రేమ శిష్యునిపైన, భక్తులపైన, సాధకులపైన. అందుకే కృష్ణుడు ప్రేమస్వరూపుడు అంటాం కదా, రాధాకృష్ణ ప్రేమ అని. రాముడు ధర్మస్వరూపుడైతే కృష్ణుడు ప్రేమస్వరూపుడు. అపారమైన ప్రేమ. ప్రేమ లేకుంటే ఇంత బోధిస్తాడా చెప్పండి? ఎన్ని రకాలుగా బోధిస్తున్నారు, ఎన్ని విషయాలు బోధిస్తున్నారు. సో ప్రేమ గురువు శిష్యుని పట్ల లేదా తండ్రి బిడ్డల పట్ల ఉండే. సో విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః. ఉపవాసం ఉన్నామండి అనుకోండి, ఉదాహరణ చెప్పింది అదే, విషయ వస్తువుల నుండి దూరంగా ఉన్నాడు. సో విషయ ఆహారం, మంచి తిండి, మంచి దృశ్యాలు, మంచి స్నేహితులో లేదా మిత్రులో, భార్యా బిడ్డలో ఏదైతే సుఖాన్ని ఇస్తుందో అనుకున్నామో అవన్నిటికీ దూరంగా ఉన్నాడు అనుకోండి. కానీ మనసులో మాత్రము కోరిక పోతుందా? ఎప్పుడు కనిపిస్తారా, ఎప్పుడు మాట్లాడదామా, ఎప్పుడు గుడుక్కుమందామా, రూమ్లో ఎవరు లేరు బియ్యం వేసుకొని స్వాహా, గాలికి పోయే పిండి కృష్ణార్పణం అంట. ఎవరో చెప్పినారు, అది ఏమర్థం, అది వేరే విషయం. సో రహస్యంగా ఆ లోపల వాసన ఉంటుంది కదా. ఎవరికి? ప్రారంభకుడికి, సాధకుడికి అనండి. ఇంద్రియ ఉపవాసం చేస్తున్నామండి ఈరోజు, నిర్జల ఏకాదశి, 24 గంటలు. నిర్జల అంటే పేర్లోనే ఉంది, జలము కూడా తీసుకోకుండా చేసేది నిర్జల. 24 గంటలు. సాయంత్రం కాగానే ఎప్పుడు ఈ రాత్రి గడిచిపోతుందిరా నాయనా, పొద్దున ఎప్పుడు ఈ బ్రేకేజ్ అవుతుందిరా, ఎప్పుడు పండో పలహారమో ఏమంటారు అది, తీర్థం తీసుకునేది విరమిస్తాం కదా. సో మనసు తహతహలాడుతుంటుంది, బయటికి మాత్రము అన్నీ దూరం, లోపల మనస్సు వాంఛిస్తుంటుంది. కానీ ఎవరైతే బ్రహ్మ సాక్షాత్కారం పొందారో వాళ్ళకు ఆ వాంఛ కూడా వెళ్ళిపోతుంది. వాసన అంటారు కదా, వాసన కూడా వెళ్ళిపోతుంది. ఎందుకు? వారు పరబ్రహ్మమును దర్శించినారు, సాక్షాత్కారమైంది. చెప్పాలి, నిన్న చెప్పుకున్నాం, శ్రీరామకృష్ణులు ఉంది ఏమిటి, అమృతమును త్రాగిన వాడికి బెల్లం పానకంపై రుచి ఉంటుందా? ఆసక్తి ఉండనే ఉండదు. ఆ విధంగా సో తాత్కాలికంగా ఇంద్రియాలను నిగ్రహించి మనం ఉపవాసాలు ఇవన్నీ చేయాలి, తప్పకుండా చేయాలి. కానీ వాటిలో ఆసక్తి ఎప్పుడు పోతుంది? బ్రహ్మ సాక్షాత్కారం, అనుభూతి, భగవత్ సాక్షాత్కారం కలిగినప్పుడే పోతుంది. రసవర్జ్యం, ఎంత బాగా చెప్పారు. రామకృష్ణుల వారు చెప్తారు, ఈ ఉల్లిపాయ లేదా ఎల్లిపాయ ఉంచిన పాత్ర నువ్వు ఎంత కడిగినా కూడా వాసన పోదంట. అదేమో మరి అమ్మగారులకు తెలుసు. అని ఇట్లెట్లారా, ఎక్కడ చూసినాడో మహానుభావుడు, ఉల్లిపాయ ఉంచింది అది పోదట. ఎప్పుడు పోతుంది? కాల్చాలట, అగ్నిలో కాల్స్తే అప్పుడు పోతుందంట వాసన. ఎట్లా కాల్చడం అంటే బ్రహ్మజ్ఞానంలో మన వాసనలన్నీ కాలిపోవాలి, భస్మమైపోవాలి, కామక్రోధాలు, అప్పుడు వాసన కూడా మిగలదట. అటువంటి స్థితి ఎవరికి కలుగుతుంది? స్థితప్రజ్ఞునికి, బ్రహ్మజ్ఞానికి, యోగికి. కాబట్టి మనము ఆ స్థితి కోసం సాధన చేయాలి. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. సో ఇవన్నీ గమనిస్తున్నారు కదా. ఇంద్రియాలపై సంయమనము, ఇంద్రియాలపై నిగ్రహము. నిగ్రహము కంటే సంయమనము గొప్ప శబ్దం. నిగ్రహం అంటే ఇదే కొంతసేపు ఉంటుంది, మళ్ళీ ఎవరు లేరంటే తన డ్రామా తాను ఆడుతుంది. అది గొప్ప విషయం కాదు. సంయమనం, నువ్వు మాస్టర్, అది సర్వెంట్ కావాలి. దాని గురించి ఎన్నో విషయాలు రామకృష్ణ వారు చెప్పిన కథ చాలా బాగుంది. జైపూర్, మీరు రాజస్థాన్లో వెళితే జైపూర్ గోవిందాలయం ఉంది, చాలా పెద్ద ఆలయం, వందలాది మంది పూజారులు ఉంటారు, పెద్ద దేవాలయం, అనేక దేవతలు. వెళ్ళాము ఒకసారి, అద్భుతం ఉంటుంది, చాలా బాగుంది. సో అక్కడ 100 మంది పూజారులు ఉన్నారు, వాళ్ళంతా బ్రహ్మచారులు, బాలబ్రహ్మచారి అంటాం. బ్రహ్మచారి తేజస్సు ఊరికే ఉంటుందా? అలా మహాబ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్నారు.
అక్కడ మహారాజు గారికి కన్ను కుట్టింది అంటాం చూడండి. వాళ్ళ తేజస్సు చూసి అందరూ వచ్చి ప్రణామాలు చేస్తారు, నమస్కరిస్తారు, గౌరవిస్తారు. ఈ రాజుకు మహారాజును అందరూ నన్ను మొక్కాలి కదా, నన్ను మొక్కాలి, నన్ను గౌరవించుకుంటే ఈ పూజారి బ్రహ్మచారులందరూ మొక్కుతున్నారు అని ఈ అసూయ అంటాం కదా, ఏదో ఎవరు వాళ్ళకు ప్రవేశించింది. సో అప్పుడు ఆ స్థితిలో ఆయన పిలిపించేవారట. పూజారులు వచ్చి ఏదైనా చేయాలి కదా రాజు దగ్గర, పూజ చేయడమో ప్రసాదం తీసుకోవడం. అంటే రాజుగారు పిలుస్తున్నారంటే ఆ బ్రహ్మ తేజస్సుతో ఉండే పూజారులు బ్రహ్మచారులు అనేవారంట, రాజుగారిని ఇక్కడికి రమ్మనండి. ఏంటి వాళ్ళ తేజస్సు అలా ఉంది, దేవుని దగ్గరికి రావాలి కదా, రాజుగారిని రమ్మనండి, మేము రావడానికి టైం లేదు. రాజుకి ఇంకా కోపము, వీళ్ళని ఎట్లనా పగ తీర్చుకోవాలరా అని చెప్పి ఏం చేసినట్ట, 100 మంది బ్రహ్మచారులకు 100 మంది సుందరమైన కన్యలనిచ్చి వివాహం చేసేసాడు. ఇంకా రాజుగారు పిలవాల్సిన అవసరం లేదు. మహారాజా, ఈరోజు మా పిల్లలకు అన్నప్రాసనం ఉంది, ఈరోజు వడ్డాణమా ఏముంటాయి కదా, రకరకాల ఫంక్షన్లు ఉంటాయి, వాటికి దానం కావాలి, పిల్లల్ని పోషించాలి, సంసారం అంటాం కదా. సో వారి తేజస్సు అంతా మామూలుగా వచ్చేసింది. ఎందుకు? భార్య, బిడ్డలు, సంసారం. అంటే మీరు అపార్థం చేసుకోకూడదు, దీంట్లో సారం తీసుకోవాలి. ఏమిటి? బ్రహ్మ తేజస్సు, దానిపై ఎంత నిష్ఠ ఉంటుంది చూడండి వాళ్ళకు. కాబట్టి ఇది ఉదాహరణగా చెప్పారు రామకృష్ణుల వారు. 60 చెప్పాలి కదా, 60 అభ్యాసం. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః ఇంద్రియాలు ఎంత బలీయమైనవో, ఇంద్రియ నిగ్రహము, ఇంద్రియ సంయమనము ఎంత గొప్పదో, ఎంత అవసరమో తెలియజేసే శ్లోకాలు పిల్లలకు, యువకులకు నేర్పాలి. ఓ అర్జున, ఇంద్రియములు ప్రమథనశీలములు, మనుష్యుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను ఆసక్తి తొలగిపోనంత వరకును అవి అతని మనస్సును ఇంద్రియార్థముల వైపు బలవంతముగా లాగుకొని పోవుచునే ఉండును. దీనికి వివరణ అవసరమా? ఎవరికి వారే సాక్షి కదా. నీ మనస్సు ఎంత నియమంలో ఉన్నా కూడా మనస్సు ఆ ఎందుకు వాసన అంటాం చూడండి, పూర్వ సంస్కారాలు, పూర్వజన్మ సంస్కారాలు, ఈ జన్మ సంస్కారాలు, బాల్యం నుండి చేసిన ఎన్నో క్రియలన్నీ మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటాయి. కాబట్టి ప్రమథన యతతోహ్యపి కౌంతేయ పురుషశ్చ ఇంద్రియాణి ప్రమాథీని, ప్రమథనం మథిస్తాయి. ఏమంటే చిలుకుతాయి అంటాం చూడండి, చిలికి చిలికి గాలివాన అయ్యిందంటాం. చిన్నగా ప్రారంభమైంది తుఫాన్ లాగా అయిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి సాధకుడు ఇంద్రియాలను సంయమనంలో పెట్టుకోవడానికి. ఎంత నిగ్రహించినా ఆసక్తి ఉంది కాబట్టి అవి మనస్సును ఇంద్రియాలపై లాగుకునే ఉంటాయి. అందుకే శ్రీరామకృష్ణులు అద్భుతంగా చెప్పారు, ఇంద్రియ ఏమిటి? కామం పోవడం లేదు, కామం పోవడం లేదు, కామం పోవడం, ఏడుస్తూ కూర్చుంటే కామం పోదు. ఆ కామం అంటే ఏమి? కోరికను భగవంతుని వైపు మళ్ళించు. మోడ్ ఫిరియా దావ్ అనండి, బెంగాలీ కూడా నేర్పిస్తాం, ఏమనుకో. మోడ్ ఫిరియా దావ్, కోరిక యొక్క దారిని మళ్ళించండి. ఎంత బాగా చెప్పారు.
పాండురంగ స్వామిపై ప్రేమను పెట్టుకోండి, శ్రీకృష్ణునిపై ప్రేమను మళ్లించండి, రామునిపై ప్రేమను మళ్లించండి, అమ్మవారిపై ప్రేమను మళ్లించండి. ఆ ప్రేమ దానికి ఏదో ఒక అవుట్లెట్ కావాలి. ప్రేమ, ఆకర్షణ ఏదైనానండి ప్రపంచం వైపు పరుగు తీస్తూ ఉంది. దాన్ని అంతర్ముఖం, భగవన్ముఖం చేయండి. అది ఎక్కడికి పోదు, దాన్ని దారి మళ్లించాలంతే. భగవంతుని వైపుకు మళ్ళిస్తే అది కామం కాదు, ఏమవుతుంది? పవిత్రమైన ప్రేమ అవుతుంది కదా. అంత బాగా చెప్పారు. ఆ విధంగా సో కామం పోవడం లేదు, కామం పోవడం లేదు లేదు. భక్తిని ఒక్క స్టెప్, ఒక్క భజన నేర్చుకో, ఒక్క శ్లోకం పాడు కదా, అంత మాత్రం సాధించినట్లు కదా, అంత మాత్రం దూరమైంది కదా. తూర్పు వైపు సూర్యుడు ఇట్లైనా కదా వచ్చేది, సూర్యుడు ఇది పడమర. పడమరాపో 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 అంటే పోతుంది పడమర. ఏం చేయాలి? తూర్పు వైపుకు నడవాలి. 2 అడుగులు తూర్పు వైపు నడిస్తే పడమర 2 అడుగులు దూరమైనట్లా కాదా? అలా నువ్వు భగవంతుని వైపు నడిచినట్లల్లా ఈ ఇంద్రియాలు మెల్లగా శాంతమవుతాయి. దాని గురించి అదే పనిగా చింత చేస్తూ ఏడుస్తూ కూర్చుంటే కాదు అని చెప్పారు. అద్భుతం కదా ఇది. సో ఈ యువకులకు అవసరమా కదా చెప్పండి? ఏ మాత్రం కంట్రోల్ లేకుండా మనకు ఆశ్చర్యం అవుతుంది. మనమే చూస్తున్నాం కదా, మనం చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఒక ఛానల్ 2 ఛానళ్ళు, ఇప్పుడు వందలు కాదు వేల ఛానళ్ళు, మరి ఎంత వాళ్ళకి ఛాలెంజింగ్. కుర్రవాళ్ళకి ఉడుకు రక్తం యువ దశలో అప్పుడు కంట్రోల్ లేకపోతే చూస్తున్నాం కదా, వెర్రి తలలు వేస్తున్నారు యువత. ఎందుకు? కంట్రోల్ చెప్పేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు అన్నట్టు. సో అటువంటి వాళ్ళకి భగవద్గీత, గాయత్రి మంత్రము, ఇష్టమంత్ర జపము, ధ్యానము ఇవన్నీ అత్యంత ఆవశ్యకాలు. ఎక్కడపా ఎన్నో 50 65 కదా. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. యతతో హ్యపి కౌంతేయ ఇంద్రియాణి ప్రమాథీని మనః. ఇక్కడ నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను ఎందుకు కావడం లేదు? దానికి మించిన లక్ష్యాన్ని మనం ఇవ్వడం లేదు. భగవంతుని వైపుకు మళ్ళిస్తే కదా దానికి ఏదో ఒక దిశ దొరికేది. ఊరికే దానిపైనే మనసు పెట్టి పోవడం లేదు పోదు, ఇంకా ఎక్కువగా మిమ్మల్ని బాధపెడుతుంది. రామకృష్ణ వారు చెప్తారు, స్త్రీలు అందరూ మాతృస్వరూపులు కదా. మామూలుగా ఏమంటాము? కామభావనను దూరం చేసుకోవాలి. సో స్త్రీలందరూ మాతృస్వరూపులైనప్పుడు కామం ఎక్కడుంటుంది? తల్లి పట్ల కామభావం వస్తుందా? లేదు కదా. సో నువ్వు ఎంతగా మాతృభావం పెంచుకుంటూ వారిని గౌరవిస్తావో నువ్వు అంతగా కామానికి దూరం అవుతావు. లేకపోతే స్త్రీలంతా స్త్రీలను దూరం పెట్టు. స్త్రీలను ద్వేషిస్తే ఇంకా పెరుగుతుంది. నెగిటివ్ అంటాం చూడండి, నెగటివ్ అండ్ నెగటివ్ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ ఇది అంటారు కదా, మైనస్ అండ్ మైనస్ ఈక్వల్ టు ప్లస్ అంటారు. సో నువ్వు ఎంతగా ద్వేషిస్తే నీకు అంతగా ఆ కామము బాధిస్తుంది. కాబట్టి ద్వేషించడం కాదు కావాల్సింది, ఏం కావాలి? మాతృభావంతో చూడాలి, గౌరవించాలి, మనసులోనే ప్రణామం చేయాలి వాళ్ళకు. నువ్వు ఎంతగా స్త్రీలను ద్వేషిస్తే అంతగా కామం నిన్ను సతాయిస్తుంది. ఎందుకు? నెగటివ్ కదా, నువ్వు నెగటివ్గా పోతున్నావు. నెగటివ్ కాదు కావాల్సింది, పాజిటివ్గా మళ్ళించుకో. అందుకే దూరం పో. భగవంతుని వైపు నడవయ్యా, ఒక భజన చేయవయ్యా, ఒక జపం చేయవయ్యా, ఒక అధ్యాయము పారాయణం చేయ. శారదమ్మ చెప్తుంది, మనస్సు చంచలంగా ఉన్నప్పుడు గీతాపారాయణం చెయ్యి, ఎంత శాంతి వస్తుంది అమ్మ చెప్పింది. కాబట్టి ఇవన్నీ ప్రాక్టికల్ కదా చెప్పండి, ఆచరణలో పనికొస్తాయా లేదా? దీన్ని మనము గుట్లో పెట్టావా చెప్పండి అమ్మా. అది మా గురువుగారు రంగనాథ్ 5000 సంవత్సరాలు మనం భగవద్గీతతో చేసిన పనేమిటి? మంచి సిల్క్ గుడ్డలో పెట్టి భగవంతుని దేవుని గుడిలో పెట్టి పూలు పెట్టి హారతిచ్చి అగరబత్తులు వెలిగించి, స్వామి ఇక్కడే ఉండు, ఇక్కడికి మాత్రం రావద్దు. ప్రాక్టికల్ వేదాంత. జై రామకృష్ణ. 61 అభ్యాసం.
తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. కనుక సాధకుడు ఆ ఇంద్రియములన్నింటినీ వశమునందుంచుకొని సమాహిత చిత్తుడై చిత్తమును పరమాత్మయందు లగ్నము చేసిన వాడై మత్పరాయణుడై ధ్యానమునందు కూర్చొనవలెను. ఏలనన ఇంద్రియములను వశమునందుంచుకొనువాని బుద్ధి స్థిరముగా నుండును. ఎంత చక్కగా చెప్పారు. ప్రతి విద్యార్థి యువకుడు ఇవి ఆచరిస్తే ఎంత బాగుంటుంది. సాధకుడు ఇంద్రియాలు నిగ్రహించుకొని వశములో పెట్టుకొని సమాహిత చిత్తుడై మనస్సును ఉన్నత స్థితిలో పెట్టుకోవడం. దానికి మొట్టమొదట భగవద్గీత పారాయణం. మీరంతా చూసే ఉంటారు. గీతా పారాయణం చేస్తే నిత్యము ఇంట్లో కూడా పఠిస్తే మనస్సు ఉన్నత స్థితిలో ఉంటుంది. నీచమైన పనికిమాలిన చెత్త ఆలోచనలు రావు. కామక్రోధాలు మనల్ని పట్టి పీడించవు. వాటికి నుంచి ఉన్నత స్థితిలో ఉంచుతుంది మనసు. అది భగవద్గీత, విష్ణు, లలిత ఇవన్నీ కూడా. కాబట్టి అలా ఉంచి ధ్యానములో కూర్చోవాలి. ఏలనగా ఇంద్రియములను వశమునందుంచుకొని వాని బుద్ధి స్థిరముగా ఉంటుంది. అందుకే ఈ పారాయణము పేరులోనే చెప్పాం కదా, ఇది సంసార సాగరము నుండి తరింపజేయునది, ఉన్నత స్థితికి చేర్చేది. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. ఇప్పుడు ఇంకా అద్భుతమైన శ్లోకాలు వస్తున్నాయి. 62. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే ఈ 62, 63 కూడా మనిషి పతనం ఎలా చెందుతాడు, సాధకుడు ఎలా భ్రష్టుడవుతాడు అని స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్పిన శ్లోకాలు ఘంటసాల గారు కూడా పాడారు. విషయ చింతన చేయు పురుషునకు
ఆ విషయముల యందు ఆసక్తి ఏర్పడును. ఆసక్తి వలన ఆ విషయములను పొందుటకై కోరికలు కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడును. విషయ చింతన ఏదైనా తీసుకోండి మీరు. ఒక వ్యక్తి కావచ్చు, ఒక దృశ్యం కావచ్చు, ఒక ఆకర్షణీయమైన వస్తువు కావచ్చు, ఏదైనా సరే దానిపై మళ్ళీ 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 చింతన చేస్తుంటే ఆసక్తి, అటాచ్మెంట్, దానిపై రాగం, అటాచ్మెంట్కి ఆసక్తి ఏర్పడుతుంది. ఆసక్తి వలన అది పొందాలి, అది కొనాలి, అది తీసుకోవాలి, డబ్బులు పెట్టి మరీ అడ్వర్టైజ్మెంట్లు చూస్తున్నాం కదా, అది చూసినారంటే మళ్ళీ అదే వస్తుంది, మళ్ళీ అదే వస్తుంది. అది మన ఇంటికి రానంత వరకు మహాభారతము, రామాయణము, ఇంకేమేమి కావాలంటే చేసుకోండి. సో ఎంతటి మోహము కలిగి దాన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అది తీరకపోతే కోపం, ಮಾತಾಡೋದಿಲ್ಲ, 10 ದಿವಸ ಉಪವಾಸ, ತಂದು ಕೊಡ್ತೀಯಾ ಹೋಗ್ಬಿಡ್ಲ. సో ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತು ನಿಮಗೆ ಸಂಸಾರ ಹೇಳೋದಕ್ಕೆ టెంప్టేషన్స్. కాబట్టి విషయ చింతనలు, అడ్వర్టైజ్మెంట్లు ఇవి చూస్తాం కదా, ఏదో లేదు టైం పాస్ అనుకుంటాం, కానీ అవి మనసులో చేరుకొని దానిపై అటాచ్మెంట్ కలుగుతుంది. అది చూసినాం, అది కావాలి, కావడానికి డబ్బులు లేవు కాబట్టి లంచం తీసుకోవాలి, ఏమి కరప్షన్, అవినీతికి పాల్పడాలి, 2 నంబరీ పని చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. సో గురుదేవులు మా స్వామి రంగనాథన్ అని చెప్పేవారు. ఆయన తిరుపతి టీటీడీ వాళ్ళు సభలకు పిలుస్తుంటారు కదా మహాత్ముల్ని, అలా వెళ్ళారన్నమాట. అక్కడ టీటీడీ డ్రైవర్ని ఏర్పాటు చేసింటారు, కారు డ్రైవర్. ఆ డ్రైవర్ చాలా మంచి వ్యక్తి అని చెప్పేవాడు. స్వామి కదా గురువులు అని చెప్పేసి, స్వామిజీ ఒక చిన్న సమస్య నాకు చెప్పుకోవచ్చా? చెప్పు నాయన. స్వామి, నేను డ్రైవర్గా పనిచేస్తాను, ఎంత జీతం వస్తే దాంతో తృప్తిగా ఉంటాను వెంకటేశ్వర స్వామి తలుచుకుంటూ. కానీ ప్రాబ్లం వచ్చేది మా మేడంతో. అమ్మగారు క్షమించాలి. ఏం ప్రాబ్లం? టీవీ కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఏది అడ్వర్టైజ్మెంట్ చూస్తుంది కదా, అవన్నీ. అమ్మ తల్లి, మన జీతం దానికి సరిపోకపోతే లంచం తీసుకో, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. సో మాకు ఎవరితోనూ ప్రాబ్లం చేస్తాము, ఈ మేడంతో వలే ప్రాబ్లం. నచ్చజెప్పు నాయన ధర్మబద్ధంగా అని సలహా ఇచ్చానని చెప్పారు స్వామి. చెప్పడం ఏమిటంటే, అది కోరిక తీరకపోతే కోపం, క్రోధం నుంచి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ చెప్తారు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే. తర్వాత ఏం జరుగుతుందట? క్రోధాద్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ సంధి అన్నమాట. భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశో స్మృతిభ్రంశాద్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి
అట్టి క్రోధము వలన వ్యామోహము కలుగును. దాని ప్రభావమున స్మృతి చిన్నాభిన్నమగును. స్మృతి భ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞానశక్తి నశించును. బుద్ధి నాశము వలన మనుష్యుడు తన స్థితి నుండి పతనమగును. చక్కగా స్టెప్ బై స్టెప్ రాగ కామము, దానివల్ల క్రోధము, క్రోధము వలన సమ్మోహము, మోహము వలన స్మృతి భ్రంశము, స్మృతి భ్రంశము వలన బుద్ధినాశము, బుద్ధినాశముతో సర్వనాశము. ప్రణశ్యతి. క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. అందరూ వినే ఉంటారు. హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. మనీ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. ఈ విధంగా సో మనిషి విషయాల చింతనతో మొదలు పెడతాడు. ఆ చింతన ఎక్కువై అది పొందాలనే కోరిక, ఆ కోరిక కోసం తీవ్ర ప్రయత్నం చేస్తాడు. తీరకపోతే క్రోధం వస్తుంది అడ్డగించిన వాళ్ళపైన. కోపం వచ్చినప్పుడు మోహం ఆవేశిస్తుంది. మోహం ఆవేశించినప్పుడు స్మృతి, తాను ఎవరు, ఎంత గొప్పవాడైనా కావచ్చు, పెద్ద ఆఫీసర్ అయి ఉండొచ్చు, పెద్ద అధికారి అయి ఉండొచ్చు, మంచి సమాజంలో ఎంతో గొప్ప పేరు ప్రశ్నలు ఉన్న వ్యక్తి కూడా కావచ్చు, అన్నీ మర్చిపోతాడు. అంతే కదా. కోపం వస్తే నేను ఎవరో నాకే తెలియచుడి, మీరు పెద్ద సర్టిఫికేట్ ఇచ్చినాడు, తనకు తానే చెప్పుకుంటాడు. కరెక్ట్ చెప్పుకుంటాడు, చూస్తుంటాము. కోపం వస్తే నేను మనిషి కాదు, పశువు, నువ్వే చెప్తున్నావు. సో తన స్మృతి భ్రంశమైపోతుంది. ఎంత గొప్పవాడు కూడా అత్యంత హీనునిలా ప్రవర్తిస్తాడు. స్మృతి భ్రంశ బుద్ధినాశో. బుద్ధి నిశ్చయాత్మిక బుద్ధి. బుద్ధౌ శరణమన్విచ్ఛ. అందుకే బుద్ధిని శరణ వేడుము, బుద్ధిని పెంపొందించుకు. బుద్ధి నాశనం, బుద్ధి నాశనం అయిపోతుంది. ఏం చేయాలో తెలీదు, ఎక్కడికి పోవాలో తెలీదు. బుద్ధి నాశనం అయిపోతే ప్రణశ్యతి, పతనమైపోతాడు. చూస్తున్నాం కదా చరిత్రలో ఎట్లాంటి గొప్ప గొప్ప మహానుభావులు కూడా పతనమైపోతారు. ఎందుకు? వీటి వలన, కామ క్రోధాలను పెంచి పోషించడం వలన. కాబట్టి మనము తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. క్రోధాద్భవతి సమ్మోహః స్మృతి విభ్రమః బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధాద్భవతి ఘంటసాల గారు రెండు పాడారు. పాడదామా? ప్రయత్నిస్తాం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిర్భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి. 64 అభ్యాసం. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా సంధి విచ్ఛేదాలు
ఆత్మవశ్యై విధేయ ఆత్మ. 3 పదాలు ఉన్నాయి. ఆత్మవశ్యైర్ విధేయాత్మా ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి సైకాలజీ అంటాం కదా, మనస్తత్వ శాస్త్రం, ఇంతకంటే ఏముంటుందా చెప్పండి. సైకాలజీ బెస్ట్ ప్రొఫెసర్ శ్రీకృష్ణ పరమాత్ముడు. మనస్తత్వ శాస్త్రం ఎంత బాగా చెప్పాడు. అంతఃకరణమును వశమునందుంచుకొనిన సాధకుడు రాగద్వేషరహితుడై ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచున్నను మనశ్శాంతిని పొందును. ప్రసాదం, ప్రసాదం, అందుకే ప్రసాదం తీసుకుంటే ప్రసన్నత కలుగుతుంది. ప్రసన్నతను కలిగించున్నది ప్రసాదం. శాంతి, ప్రసాదం, శాంతి, ఆనందము, సమాధానం. సో రాగద్వేషాలకు అతీతముగా ఉండే వ్యక్తి సాధకుడు అంతఃకరణమును వశములో పెట్టుకున్నాడు. కాబట్టి ఇంద్రియముల ద్వారా విషయములు గ్రహించుచున్నాను అంటే ఏమిటి? మనలాగే భోజనం చేస్తాడు, మనలాగే పనులు చేస్తాడు, అందరితో వ్యవహారం చేస్తాడు, కానీ మనసును మాత్రము ఉన్నత స్థితిలో పెట్టుకుంటాడు, భగవంతుల్లో లీనమై చేసుకుంటాడు. రామకృష్ణుల వారు కూడా మనలాగా భోజనం చేసేవాళ్ళు కదా, శారదమ్మ కూడా మనలాగే భోజనం చేసేవారు, కానీ వాళ్ళ మనస్సు ఉన్నత స్థితిలో ఎప్పుడూ ఉంచుకునేవారు. అది మనం కూడా సాధించాలి సాధన ద్వారా. సో ఇంద్రియాల్లో వ్యవహరిస్తున్నా ప్రశాంతంగా ఉంటాడు. రాగద్వేష విషయానింద్రియైశ్చరన్ ద్వేషవియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. ఈ ఒక్కొక్క పదం ఉన్నాయి కదా, వీటిపై రిసర్చ్ చేయొచ్చు. ఆత్మవశ్యుడు, పరవశ్యుడు కాదు, తనలోనే తాను వశమై తనకు తానే వశంలో పెట్టుకొని ఉంటాడు. పరవశం అయిపోయామండి అంటాం. పరవశం పేరులోనే ఉంది, పరవశం, ఇతరులకు వశమైపోవడం లేదా ఇతరుల దీంట్లో పడిపోవడం. ఇది ఆత్మవశ్యై. విధేయాత్మ, ఒక్కొక్క పదం ఎలా ఉంది? విధేయ ఆత్మ. ఎవరికి విధేయుడట? ఆత్మకు విధేయుడు. ఏమి ఒక వివేకానంద స్వామీజీ కోట్ల 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 ఆస్తి ఇస్తాము, మీరు మమ్మల్ని వివాహం చేసుకోండి. అది ఫారినర్స్కి వాళ్ళది అదే కల్చర్ కదా. కోట్ల ఆస్తులు రాసి ధారపోస్తామన్న మనసు చెలించిందా? నువ్వు నాకు తల్లితో సమానమమ్మా, నాకేమిటి వివాహం అంటాడు. సో విధేయ ఆత్మ. ఎవరికి విధేయుడు? ఆత్మకు విధేయుడు, డబ్బుకు కాదు, సౌందర్యానికి కాదు. అట్లుండాలి అని. 65 ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే మధ్యలో ఎవరో శబ్దం వినిపించింది. డౌట్ ఉంది ఎవరికైనా? ఏమైనా అడగాలంటే అడగండి, మీలో మీరు మాట్లాడుకోవద్దు దయచేసి. హానిరస్యోపజాయతే
ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధి పర్యవతిష్ఠతే మన ప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖములన్నీయును నశించును. ప్రసన్న చిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయముల నుండి వైదొలగి పరమాత్మయందు మాత్రమే పూర్తిగా స్థిరమగును. ఎవరికి? ప్రసన్న చిత్తు ప్రశాంతతను, ప్రసాదాన్ని, ప్రసాద మనస్తత్వాన్ని ఆల్రెడీ పొందిన వానికి. మనకు ప్రయత్నం చేయాలి, జపం చేయాలి, తపము చేయాలి, ప్రార్థన చేయాలి. అన్నిటికంటే ఉత్తమ మార్గము జపము. ముందు చెప్తారు. భగవన్నామాన్ని స్మరిస్తూ ఉండడం ఎల్లప్పుడూ. మీకే దైవనామం ఇష్టమైన రామ, కృష్ణ, గోవింద, శివ, నారాయణ, ఏ నామం ఇష్టమైతే ఆ నామాన్ని పదే పదే తలుచుకుంటూ పోతే మనస్సు ఉన్నత స్థితిలో ఉంటుంది. సమస్యలుంటాయి, కష్టాలుంటాయి, గృహస్థులు అన్నాక ఏదో ఒకటి ఉంటుంది. కానీ మనస్సు ఉన్నత స్థితిలో ఉంటే వాటిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వస్తుంది. వాటిని విచలితము కాడు. ఎవరు? యోగి. మనము కూడా 1% యోగి, 2% యోగి కావచ్చు కదా. అస్సలు లేదు లేప, అది చెప్తాను. టోటల్ నెగిటివ్ థింకింగ్. మాకేలు వచ్చానప్ప అవన్నీ. అయ్యో రామ, దొంగ నంబర్. తప్పించుకునే వాళ్ళు అంటారు చూడండి. తప్పించుకునే వాళ్ళకి యోగం సిద్ధిస్తుంది. ప్రయత్నం చేయాలి. నువ్వు 1 అడుగు భగవంతుని వైపేస్తే భగవంతుడు 10 అడుగులు నీ వైపేస్తాడు. కరుణామయుడు కదా దేవుడు. కాబట్టి మనం ప్రయత్నలోపం ఉండకూడదు. సో ఇవన్నీ వదిలిపెట్టాలి. మనకి ఎక్కడ వస్తుంది, మన చేత కాదు. ఎప్పుడు అందుకే సులభ ఉపాయము నామజపం. గురువులందరూ, మహానుభావులందరూ, రామకృష్ణుల వారు అందరూ చెప్పేది సులభ ఉపాయము నామజపం. మీకే దేవుడు ఇష్టమైన మంత్రం తీసుకున్నా మంచిదే, తీసుకోకపోయినా ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శివ శివ, రామ రామ, కృష్ణ చెప్తుంటాం కదా. వంట చేస్తూ కృష్ణ 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 అంటూ ఎవరు అడ్డం వస్తారమ్మా మీకు? మున్సిపాలిటీ నిషేధం పెట్టిందా? వంట చేయునప్పుడు భగవన్నామము జపించకూడదు, పోలీసులు పట్టుకుని పోవుదురు. ఎవరైనా రూల్ వేస్తారా? నీ మనసు అక్కడ ఉండాలి, కానీ ఎక్కడైనా చేయొచ్చు కదా. కాబట్టి చేస్తే మనస్సు ప్రసన్నంగా ఉంటుంది. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో యాశు బుద్ధి పర్యవతిష్ఠతే సర్వ దుఃఖానాం ఉపజాయతే ప్రసన్నచేతసో యాశు బుద్ధి పర్యవతిష్ఠతే. ప్రకటన ఉంది. మనం 64, 65 ఇంకోసారి చెప్పి ముగిద్దాము. 64, 65 రెండోసారి చెప్పి ముగిద్దాం. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే వ్యాసు బుద్ధి పర్యవతిష్ఠతే.
48 నుంచి చేసాం కదా, 58 నుంచి 8 శ్లోకాలు బాగా పఠించండి, అభ్యాసం చేయండి. ఇక్కడ పాజ్ పెట్టు, కట్ ఆఫ్.